హాయ్ వ్యూయర్స్, రష్యాలో దాదాపు 300 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన జార్ వంశం 1918లో అంతమైంది. ఇది ఎలా జరిగిందంటే 1918లో జార్ వంశపు చివరి చక్రవర్తి అయినటువంటి జార్ నికోలస్ టూను అతని కుటుంబ సభ్యులను బోల్షివిక్ విప్లవ దళాలు హత్య చేశాయి. జార్ నికోలస్ టూ, అతని పిల్లలు మరియు అతని భార్య మొత్తము 7గురిని బోల్షివిక్ దళాలు హత్య చేశాయి. జార్ నికోలస్ టూ, అతని భార్య అలెగ్జాండ్రియా మరియు వారి 5 కుమార్తెలను చంపివేశారు. అయితే ఇది 1918 జూలై 17న జరిగితే 1998 జూలై 17న సెయింట్ పీటర్స్బర్గ్లోని సెయింట్ పీటర్స్ అండ్ పాల్ కేథడ్రల్లో అధికారికంగా అంతిమ సంస్కారాలు నిర్వహించి ఖననం చేశారు. 1979లో ఒక రహస్య ప్రదేశంలో వీరి ఎముకలను కనుగొన్నప్పటికీ 1991లో సోవియట్ యూనియన్ పతనం తరువాతే వాటిని వెలికితీసి DNA విశ్లేషణ ద్వారా జార్ కుటుంబానికి చెందినవని నిర్ధారించారు. 1998లో జరిగిన అంత్యక్రియల సమయంలో కేవలం జార్, అతని భార్య అలెగ్జాండ్రా మరియు 3 కుమార్తెల అవశేషాలు మాత్రమే ఉన్నాయి. మరో 2 పిల్లలైన అలెక్సీ మరియు మరియా అవశేషాలు 2007లో లభించాయి. రష్యా ప్రభుత్వం ఈ అంత్యక్రియలను అధికారికంగా వేడుకగా నిర్వహించి వారిని రాజకీయ అణచివేతకు గురైన బాధితులుగా గుర్తించింది.